హలో గైస్, నేను ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ డివి అండి. నాకు ఫస్ట్ లిస్ట్లో నా రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరిగింది, నేను క్వాలిఫై జరగడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ ఇలా ఫస్ట్ వెరిఫికేషన్ ఇలా జరిగింది. సెకండ్ వెరిఫికేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఫస్ట్ వెరిఫికేషన్ ఇలా జరిగింది, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మీకు నేను క్లారిటీగా చెప్పబోతున్నాను. ఈ 2024లో చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారండి. ఎలా అంటే ఒక్క లెటర్ ఎక్కువ ఉన్నా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుందండి. ఒకసారి చూడండి, మీకు మెయిల్ అని ఇలా రావడం అని జరుగుతుంది. డియర్ అప్లికేషన్ యువర్ రిజిస్ట్రేషన్ అండి. ఇక్కడ మన నెంబర్ రావడం నా నెంబరే అండి. నేను ఫస్ట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ లిస్ట్లో నేను క్వాలిఫై అవ్వడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ ఎలా జరుగుతుంది అసలు వెరిఫికేషన్ అంటే ఇవన్నీ పాతవి అప్పుడు 2023 2022లో జరిగినాయి. అప్పుడు చాలా లేట్గా ఎలా అంటే అప్పుడు చాలా లైట్గా చూసుకున్నారు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్. ఎలా అంటే చాలా ప్రతి ఒక్క లెటర్ ఎలా అన్నీ చూస్తున్నారండి. ఒకసారి ఎలా జరిగింది, నేను నా ఫస్ట్ డ్యూ అనేది ఖమ్మంలో జరగడం అనేది జరిగింది. ఖమ్మంలో ఎలా చేస్తున్నారంటే ఇగో ఇవన్నీ అండి. ఇప్పుడు మనకి ఇట్లా మెసేజ్ రావడం, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేది హ్యాస్ బీన్ ప్రొవైడెడ్లీ షార్ట్ లిస్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024. నాది ఫస్ట్ లిస్ట్ చూసారా, డేట్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అది ఫస్ట్ లిస్ట్లో వచ్చింది. అది కూడా ఫస్ట్ లిస్ట్లో నాది ఇక్కడ ఖమ్మం తెలంగాణ సరికి 6వ తారీఖు అంటే 9th మంత్ అప్పుడు నా లాస్ట్ డేట్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా రావడం అని జరిగింది. ఏమేమి డాక్యుమెంట్స్ అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఇలా మనకి మెయిల్లో అన్ని డాక్యుమెంట్ రావడం అనేది జరుగుతుంది. నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, నేను మీకు చెప్తాను ఇంకో వీడియో. జీడిఎస్లో నేను క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. అక్కడ ఎలాంటి వెరిఫికేషన్ అడుగుతున్నాను, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి కావాలి ఇవన్నీ నేను ఒక లిస్ట్ రాయడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. ఈ మన జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2024లో ఎలా జరుగుతుంది. ఫస్ట్ డ్యూ అంటే జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ డ్యూ అంటే మొదటి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఏమేమి సర్టిఫికేట్ మనం తీసుకెళ్ళాలి అన్నీ నేను చెప్తాను. ఒకసారి వినండి. ఎలాంటి అంటే ఫస్ట్ మన 10th క్లాస్ మార్క్ షీట్ అంటే మన మెమో అండి. మెమో అని కంపల్సరీ ఒరిజినల్ ఉండాలండి. జిరాక్స్ తీసుకెళ్ళడం ఇవన్నీ వేస్ట్ అండి. ఎవరో చెప్పిన మాట వినకండి, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఒకసారి వినండి. ఇంకోటి మన ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఫామ్ అంటే మనం జీడిఎస్ ఆన్లైన్ చేసేటప్పుడు మన ఫామ్ ఉంటుంది కదండి, ఒక ఫామ్. ఆ ఫామ్లో నుంచి ఎలా అంటే ఈ మెమోలో మన ఉన్న నేమ్, మన మార్క్స్ ఎలాంటి అయినా ఈ రెండిట్లో మ్యాచ్ అవ్వాలి. ఏదైనా మన బోర్డ్ నేమ్ అయినా సరే, మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన నేము అన్నీ అనేది మ్యాచ్ అనేది ఉండాలండి. ఇప్పుడు మనకు తెలుగులో ఒక 10 మార్క్స్ వచ్చినాయి, ఒక ఇంగ్లీష్లో 10, ఇక్కడ మార్క్ షీట్లో కూడా అదే ఉండాలి, 10th మెమోలో అట్లే ఉండాలి, ఈ అప్లికేషన్ ఫామ్లో కూడా అట్లే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. ఎలా అంటే ప్రైవేట్ వాళ్ళతో రాపించుకోవడం కాదండి. మన డిస్టిక్లో ఒక మెడికల్ హాస్పిటల్ అనేది ఉంటుంది. హాస్పిటల్లో ఎవరంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళతోనే మన స్టాంప్ వేసి సిగ్నేచర్ వేసి ఆ ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. అది జరిగిన తర్వాతే అదే అనేది యాక్సెప్ట్ అవుతుందండి. మనకు తెలిసిన సార్ ఉన్నారని ఇట్లా అనేది విన్నదండి. ఓన్లీ మెడికల్ సర్టిఫికేట్ ఎలా అంటే గవర్నమెంట్ డాక్టర్ నుంచి తీసుకెళ్ళాలి. ఇది కంపల్సరీ అండి. ఈ 3 అనేది కంపల్సరీ. మార్క్ షీట్, ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఫాము, మెడికల్ ఫామ్. దీంట్లో అన్నిట్లో మీ నేమ్ ఎట్లా ఉంది అన్నీ సేమ్ ఉండాలండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక డిజిటల్ లాకర్ అనే ఒక యాప్ ఉంటుందండి, దాంట్లో అన్నిట్లో తీసుకెళ్ళండి. మనం ముందే దాంట్లో అన్ని ఫామ్స్ పెట్టుకుని వెళ్తే చాలా బెటర్ అండి. ఇవి ఫస్ట్ వెరిఫికేషన్కి కావాల్సిందండి. నేను సెకండ్ వెరిఫికేషన్కి ఇంకేమేమి కావాలి ఇవన్నీ ఒక 2 షర్ట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఓకేనండి. 2 షర్ట్ జిరాక్స్. మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే కూడా తీసుకెళ్ళండి బ్రో. ఉండకపోయినా ఏం కాదులే, కానీ సపోజ్ ఉంటే తీసుకెళ్ళండి. మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్క జీడిఎస్ కానీ, ఎంటీఎస్ కానీ, ఈ సీజీఎల్ కానీ ఎలాంటి నోటిఫికేషన్ పైన అప్డేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ అంజలి క్రియేషన్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్.